కొట్టినట్లు అడిగి కొట్టించుకోకూడదు, అభిమానంతో కొట్టాలి. ఈ వెన్నుపోటు మాటలే వద్దనిది. వాళ్ళేదో మర్చిపోయారు కదా అని జస్ట్ గుర్తు చేశా అంతే. కోడి కోటయ్య గారు, మీతో పాటు బాతు భద్రయ్య గారు కూడా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగానే ఉంది, నాకే ఇరిటేషన్ గా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఫాలోయింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఈ దరిద్రాన్ని పంపిస్తున్నారు. టూనట్టు బాతు భద్రయ్య గారికి కూడా దండై. చూసారా, నేను అడగకుండానే చప్పట్లు కొట్టారు. అభిమానం అంటే అది. అదే వదన బాధ. శవానికి దండేసి నాకు దండేస్తే తేడా ఉంది. ఇంక ఈ దండ ఎందుకు, దండక తప్ప. కానిస్టేబుల్స్, నా సంగతి మీకు తెలియదు. నేను చాలా స్ట్రిక్ట్. ఏ చిన్న తప్పు చేసినా ఉరి తీస్తా. ఎస్ సార్. క్రిమినల్స్ కాదు, మిమ్మల్ని ఉరి తీస్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు. అవును సార్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను డ్యూటీలో చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. ఆశీర్వాదం ఏంటి సార్, ఎవరనుకుంటున్నారు? మఫ్టీలో వచ్చిన ఎస్పీ గారు. ఎస్పీనా వీడు బొంద, వీడు ఒక 420 గారు సార్. 420యా? సర్కస్ కుక్క సలాం కొట్టినట్టు వాడు ఎవడో ఏంటో ఎంక్వైరీ చేయకుండా ఎవడు కనపడితే వాడికి సర్టిఫికెట్ కొట్టేయడమేనా? నువ్వు నడుముసుకో. ఇప్పుడు చెప్పరా, నువ్వేం చేస్తుంటావు? అది సాఫ్ట్వేర్ దొంగతనాలు చేస్తుంటాను సార్. సాఫ్ట్వేర్ దొంగతనాలా అంటే? అంటే చిల్లర దొంగతనాలు సార్. ఏదో జేబులు కొట్టేయడం, ఆడవాడి మెడలో చైన్లు తీసుకుపోవడం, చిన్న పిల్లలు ఇంకా చెప్పకల అర్థమైపోయింది. నేను తీసుకెళ్ళి లోపల పడేయండి రా. అతను బయటికి పంపించాలి సార్. బయటికే దేనికి? కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేవు సార్. కేసులో సాక్ష్యాలు స్ట్రాంగ్ గా లేకపోతే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ టైం నన్ను కొడతారా సార్? ఇంకొకసారి నీ మీద చిన్న కంప్లైంట్ వచ్చినా పార్ట్లు పీకి పారేస్తా. రోజు సాయంత్రం 6 గంటల స్టేషన్ కొద్ది సంతకం పెట్టేస్తుండవు. ఇంపాసిబుల్ సార్. వెరీ గుడ్, అదే మాట మీద నిలబడు. ఏంట్రా సంతకం పెట్టమంటే ఇంపాసిబుల్ అంటున్నావు? నా వల్ల కాదు సార్, అది కుదరదు సార్. ఎందుకని కుదరదు? అయ్యా, నేను వేలుముద్రగాని సార్. ఆ మాట ముందు చెప్పచ్చు కదా ఎదవని. రేయ్, రోజు సాయంకాలం 7తో వేలుముద్రలు ఏంటండి? ఏంట్రా మీ ముఠా రాజకీయాలు? ఏం లేదు సార్, రోజు స్టేషన్ వచ్చి వేలుముద్ర వేయాలి కదా, పికప్ చేసుకోవడానికి జీప్ పంపుతారా అని అడుగుతున్నాడు సార్. మీ జీప్ పంపుతానని చెప్పాను సార్. పళ్ళు రాలిపోతాయి. ఏంటన్నా తమకు జీప్ పంపించాలా? జీప్ కాకపోతే పోనీ కారైనా ఎట్లా చెప్పాను సార్.